నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో తెలంగాణ మత్స్య కార్మిక సంఘం పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ। ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మత్స్యకారులకు వృత్తి రక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మత్స్యకారుల మహాధర్నాను హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 15వ తారీఖున చేపడుతున్నారు। సూర్యాపేట జిల్లా నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। ప్రతి సొసైటీ మానవ వనరులకు సరిపడేంత ఉచిత చేప పిల్లల కోసం సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలి। రాష్ట్రంలో ఎండిపోయిన చెరువు కుంటలను లీజుకు రద్దు చేయాలి। ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీత ఫినిషింగ్ చేయించాలి। సహజంగా మరణించిన మత్స్యకారులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి। 90% సబ్సిడీతో వృత్తి పరికరాలు, బైక్లు, 4 వీలర్ బండి ఇవ్వాలి। 50 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి 5,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి। చెరువులు, ప్రతి కుంటను, నదీ పరివాహక ప్రాంతాలు, కాలువలను మొత్తం కూడా శాటిలైట్ ద్వారా సర్వే చేయించి కబ్జాల నుంచి కాపాడాలి, కాలుష్యం నుంచి కాపాడాలి, మత్స్యకారులకు మత్స్య వృత్తి రక్షణ కల్పించాలి। ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శ్రేష్టమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి చేపల ఆహారాన్ని అందించడానికి జలవనరులను కాపాడడం వల్ల ప్రజలకు పోషకాహారం ఉంటుంది, మత్స్యకారులకు ఆర్థిక ఆదాయం ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది। కాబట్టి జలవనరులను కబ్జాల నుంచి, కాలుష్యం నుంచి కాపాడాలని, అదేవిధంగా ఈ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం। ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రాల్లో హోల్సేల్, రీటైల్ చేపల మార్కెట్లు నిర్మించాలని చెప్పి అడుగుతున్నాం। అదేవిధంగా ప్రధానంగా ఈ చేపల నిర్వహణ కోసం, చెరువుల నిర్వహణ కోసం మత్స్య మహిళా సహకార సంఘాలకు, అదేవిధంగా మత్స్య మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీలకు, మత్స్యకారుల సంఘాలకు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయలు అకౌంట్లో వాళ్ళ ఆర్థిక సహకారం అందించాలని, పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా చెల్లించాలని, సహజంగా మరణించిన, గుండెపోటుతో చనిపోయినా, క్యాన్సర్తో చనిపోయినా, ఎలాంటి మరణాలు జరిగినా మత్స్యకారుల సహకార సంఘాల సభ్యులైతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, మత్స్యకారుల అభివృద్ధి కోసం వాళ్ళందరికీ కూడా వృత్తి నిర్వహణ కోసం చెరువుల కాడికి, కుంటల కాడికి, జలవనరుల కాడికి పోవడానికి మోపెడ్స్, అదేవిధంగా టీవీఎస్ 50లు, అదేవిధంగా 2 వీలర్లు, 4 వీలర్లు ఎన్సీడీసీ నుంచి రుణాలు తీసుకొని మత్స్యకారులకు 90% చొప్పున రుణాలు ఇవ్వాలని, వృత్తి పరికరాలు, వలలు, తెప్పలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పి కూడా ఈ రేపు జరగబోయేటువంటి ధర్నాలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు సూర్యాపేట జిల్లా నుంచి కూడా పాల్గొని ధర్నా జయప్రదం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం। తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ముఖ్య బాధ్యుల సమావేశం ఈరోజు హుజూర్నగర్ అమరవీరుల స్మారక భవనంలో జరుపుకుంటున్నాం। ఈ సమావేశానికి మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి శీలం శ్రీను గారు, అదేవిధంగా ఈ సంఘం జిల్లా ముఖ్యమైన నాయకులు, జిల్లా నాయకులు హుస్సేన్ గారు, అదేవిధంగా మల్లన్న, అదేవిధంగా సముద్రాలు, మన మిత్రులు అందరూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది। నరసన్న కూడా, రాయగూడెం సొసైటీ ప్రెసిడెంట్। మిత్రులారా, ఈ నెల మే 15వ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ప్రధానంగా గత 10 సంవత్సరాల క్రితం నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసింది। ఆ ఉచిత చేప పిల్లల్లో 80% అవినీతి జరుగుతున్నది, 20% మాత్రమే మత్స్యకారుల సొసైటీలకు చేప పిల్లల పద్ధతులు జరుగుతున్నాయి। అవి కూడా దీనికి ఉపయోగపడకుండా ఉన్నాయి। మేము గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, ఉచిత చేప పిల్లలకు బదులు సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలి। అదేవిధంగా ఆ సొసైటీకి 10 లక్షల చేప పిల్లలు అవసరం ఉంటే వీళ్ళు 3 లక్షలు, 2 లక్షలు కొనుస్తున్నారు, మిగతా 7 లక్షలు, 6 లక్షల చేప పిల్లలు మళ్ళీ సొసైటీలో కొనుక్కొచ్చుకుంటున్నారు। ఆ విధంగా కాకుండా ఏ సొసైటీకి జలవనరులలో ఎంత చేప పిల్లలు అవసరమో దానికి కావాల్సినటువంటి మత్స్య సంపద చేప పిల్లల కోసం ప్రభుత్వం ఈ ఏడాది కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేయాలని మత్స్య కార్మిక సంఘంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం। కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన సంవత్సరం చాలా దారుణంగా, అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 100 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలు సప్లై చేస్తే మొన్న 30-40 కోట్లు కూడా చేప పిల్లలు సప్లై చేయలేదు, అంతకంటే దారుణంగా ఉన్నది। మరి ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిధులు లేవు అని అంటున్నాడు। మేమంటున్నాం, మత్స్యకారుల సహకార సంఘాల వల్ల ఈ ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయల బడ్జెట్ విదేశీ మార్గద్రవ్యం వస్తున్నది, మా సొమ్ము మాకు పెట్టమని అడుగుతున్నాం। ఈ సంవత్సరం ఖచ్చితంగా చేప పిల్లలకు బదులు సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని,
అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేట్లు పెరగడం, భూముల రేట్లు పెరగడం వల్ల పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు, జలవనరులను కబ్జాలు చేస్తున్నారు. మేము సాటిలైట్